హాయ్ అండి, నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా వెజ్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2-3 అరటికాయలని ఇలా సగానికి కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇలా నేను ఈ విధంగా ఉడకబెడుతున్నాను. మీరు ఇడ్లీ పాత్రలో అయినా ఉడకబెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వాటిని పక్కకు పెట్టేసుకోవాలండి. వాటిని తొక్కలు తీసేసేసి మొత్తం లోపల ఉన్న స్టఫ్ అంతా అక్కడ పెట్టేసుకోవాలండి. అరటికాయల లోపలంతా ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా స్మాష్ చేసేసుకోవాలి, ఒక్క ముక్క కూడా లేకుండా శుభ్రంగా ఇలా స్మాష్ చేసుకోవాలండి. దానిలోకి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను నేను. తర్వాత కారం 1 స్పూన్ వరకు వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. మనం ఫిష్ ఫ్రైకి ఎలా చేస్తామో సేమ్ అలాగే ప్రాసెస్ లాగా అన్ని ఐటమ్స్ వేసుకోవాలన్నమాట. మసాలాలన్నీ ఇవన్నీ కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసాను నేను. కొద్దిగా వరిపిండి కూడా వేసానండి, 1/2 స్పూన్ వరకు వేసాను. ఈ విధంగా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలండి. ఇలా ఒక ముద్దలాగా అవుతుందన్నమాట. మొత్తం అంతా కలిపేసుకోవాలి. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఫిష్ స్టైల్లో ఉంటుందో మనం కూడా పీసెస్ని ఆ విధంగా తయారు చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ తయారు చేస్తున్నాను కదా వీడియోలో. ఆ విధంగా మీకు ఎలా కుదిరితే అలా ట్రై చేయండి. ఒక చిన్న హోల్లా పెట్టుకుందాం, ఎందుకంటే ఫిష్కి మధ్యలో స్టమక్ ఉంటుంది కదా. ఆ విధంగా తయారు చేసుకోవాలండి. అంతే, ఇక ఫిష్ షేప్లో కనిపిస్తుంది కదా మనకి. ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. మీకోసం ఇంకోటి కూడా ట్రై చేసి చూపిస్తాను. ఈ విధంగా చేయండి. నేను ఐరన్ పాన్లో చేస్తున్నాను కాబట్టి కలర్ అంతా లుకింగ్ అనిపించట్లేదు. మీరు నాన్ స్టిక్ పాన్లో చేయండి, ఇంకా చూడటానికి చాలా బాగుంటుంది. కానీ దీనిలో చేస్తే ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుందని చెప్పి నేను ఈ విధంగా ట్రై చేస్తాను. మీకు అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా 2 వైపులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది అరటికాయ అంటే ఇష్టంగా తినని వాళ్ళకి ఈ విధంగా చేసాం అనుకోండి, అచ్చే ఫిష్ ఫ్రై లానే ఉంటుంది కదా, చూడటానికే వావ్ ఫిష్ అనుకుంటారు. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే చాలా బాగుంటుందండి. మైనీస్తోనూ ఇంకా నేను టమాటా సాస్తో సర్వ్ చేశాను అనమాట. ఈ విధంగా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.